బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ న్యూఢిల్లీ. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. అడ్లూరితో వివాదంపై పొన్నం ప్రభాకర్ స్పందన. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి. శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవ గారికి, మీడియా మిత్రులకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ RRR ప్రాజెక్టు మీద జరిగినటువంటి అట్లాగే జరుగుతున్నటువంటి వాస్తవాల్ని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న తంతును చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ RRR ప్రాజెక్టుని 8 సంవత్సరాలుగా సాగదీస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఐదు సంవత్సరాలు అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి 2017 నుంచి అంటే ఒక 6 సంవత్సరాలు అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అట్లా 8 సంవత్సరాలుగా ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మాటలు చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటికీ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మొదలు కాలేదు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. వాళ్లకు ధైర్యం లేదు, నరేంద్ర మోడీ గారిని అడిగే ధైర్యం లేదు. అట్లాగే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం లేదు. ఇట్లా ఇక్కడ R&B మంత్రి గారు ఉన్నారు. పొద్దున్నాక నితిన్ గడ్కరీ గారిని కలిశాను, అయిపోయింది, ఇక స్టార్ట్ చేస్తున్నాం, ఒక డేట్ చెప్తారు. అట్లా ఇప్పటికి ఒక 3-4 సార్లు అయినా ఇప్పటికి కూడా అటు నార్థన్ పార్ట్ RRR కావచ్చు, ఇటు సదరన్ పార్ట్ RRR కావచ్చు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ న్యూఢిల్లీ. యూనియన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానరబుల్ జి కిషన్ రెడ్డి గారు, జి ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జీ, వైస్ ఛాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ గారు, అదర్ డిగ్నిటరీస్, ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
వారు ప్రకటించి దీన్ని ఈరోజు ఒక కార్యరూపం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మనము సమ్మక్క సారక్క గిరిజన జాతర కూడా చేసుకోబోతున్నాము. మనకు తెలుసు ఆ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాము. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు సమ్మక్క సారక్క పేరుతో ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను గౌరవించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఆరాధించేటువంటి కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మికమైనటువంటి భావనను గౌరవించే విధంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ భూమిని యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది. ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనాయి. త్వరలోనే నేను మై आदरणीय धर्मेंद्र प्रधान जी से मैं अनुरोध करना चाहता हूँ, रिक्वेस्ट करना चाहता हूँ, जल्दी से जल्दी इस यूनिवर्सिटी बिल्डिंग का जैसा अभी काम शुरू हो गए, बहुत तेज़ी गति से काम आगे बढ़ रहे. बिल्डिंग का कंपाउंड वाल शुरू हो गए, लोगो भी शुरू हो गए, वाइस चांसलर का नियुक्त हो गया, एडमिनिस्ट्रेशन स्टाफ का भी थोड़ा प्रयास कर रही. जितना जल्दी हो सकते उतना जल्दी उसका फाउंडेशन भी करना चाहिए. तेलंगाना लोग नहीं, सारी देश के ट्राइबल लोग जितने लाखों संख्या में सम्मक्का सारक्का फेस्टिवल में जो इसी साल में होने वाला है, जो उस फेस्टिवल को लोग आते हैं, इसके लिए जल्दी से जल्दी इस यूनिवर्सिटी को बनाना चाहिए. तेलंगाना का जनता की ओर से मैं आदरणीय धर्मेंद्र प्रधान जी से मैं धन्यवाद देना चाहता हूँ. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దానికి సంబంధించి 4వ తారీఖు నుంచి సంబంధించినటువంటి అధికారులు అటు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజులుగా మనం లెటర్ పెట్టడం, వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం, మళ్ళీ మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం, వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. ఈలోపు మధ్యాహ్నం దాదాపు 2-2:30 ప్రాంతంలో వారు ఈ లేఖను పంపించడం జరిగింది. ఈ లేఖలో క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించి ఏదైతే మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు కాలేజ్ నిర్మాణం అవుతున్నటువంటి కాలేజ్ దగ్గరికి రోడ్డు మార్గాన వస్తానని చెప్పి మీరు దరఖాస్తు పెట్టారో, మనం పెట్టింది పర్మిషన్ కోసం పెట్టినటువంటి దరఖాస్తు కాదు, ఇంటిమేట్ చేశాం పోలీసులకి. మీరు నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఏదైతే ఇంటిమేట్ చేశామో దానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేసి ఈ లేఖ నర్సీపట్నం ఎస్డిపిఓ నుంచి ఈ లేఖ రావడం జరిగింది.
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందించారు. తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియోను విడుదల చేస్తూ అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరు లాంటి వారని, తమ మధ్య రాజకీయాలకు మించిన అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా కొనసాగుతున్నామని గుర్తు చేశారు. ఇద్దరము పరస్పరం గౌరవించుకుంటామని, విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అడ్లూరిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అపార్థాలు పోసుకుంటాయని, అన్నలాంటి అడ్లూరి బాధపడ్డారని తెలిసి విచారం కలిగిందని చెప్పారు. అసలు ఏం జరిగిందంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో మంత్రులతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలస్యంగా రావడంపై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారని, అడ్లూరిని ఉద్దేశించి మరో మంత్రి వద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేయడంతో వివాదం ముదిరింది. దీనిపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. జూబ్లీ హిల్స్ లో జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ పై అదే పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాల సంఘాల నాయకులతో, మాల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలన కొనసాగిస్తూ ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి భాష మాట్లాడితే రేపు తెలంగాణ సమాజం మీ గురించి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? మీ భాషను మార్చుకోవాలి అని అన్నారు. బేషరతిగా పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన పత్రికా సమావేశంలో మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ అయిపోయింది అని మాట్లాడడం చాలా బాధాకరం. ఈ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మందకృష్ణకు నచ్చింది తప్ప మిగతా 58 కులాల విద్య, ఉద్యోగ రంగాల్లో నష్టపోతున్నారని మండిపడ్డారు. దళిత మంత్రికి పొన్నం ప్రభాకర్ వెంటనే, దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు వెంటనే అరెస్ట్ చేయాలి. పొన్నం ప్రభాకర్ ను వెంటనే వర్గం నుంచి వెంటనే జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా. సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి చేసినటువంటి ఆయనను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మాల స్టూడెంట్ జేఏసీ హంస ఆధ్వర్యంలో మొన్న జూబ్లీ హిల్స్ ఒక మీటింగ్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దున్నపోతు అని హేళన చేస్తూ మాట్లాడడాన్ని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాపాలన నడుస్తున్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి భాష మాట్లాడితే రేపు తెలంగాణ సమాజానికి ఎటువంటి ఆలోచనతో మీరు పనిచేస్తున్నారో, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎన్నుకుంటే మీ భాష ఇంత దుర్మార్గంగా దూషించే విధంగా ఉంటే ఇది సరైనది కాదు. వెంటనే అడ్లూరి లక్ష్మణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని పొన్నం ప్రభాకర్ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న ఇదే వేదిక నుంచి మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ అంశం అనేది అయిపోయింది, ఇక ఏమి లేదు అనే విధంగా నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారికిను మందకృష్ణ గారికి ఇద్దరికే నచ్చింది తప్ప, వాళ్ళే సంతోషంగా ఉన్నారు తప్ప తెలంగాణలో ఉన్న 58 కులాలు ఈరోజు 5 నెలలుగా రిజర్వేషన్ లేకుండా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ప్రమోషన్లో, ఉపాధిలో నష్టపోతున్న విషయము సుదీర్ఘకాలము 30 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలలో, మిగతా వర్గీకరణ ఉద్యమాలు ఉన్నటువంటి మందకృష్ణ గారు మీకొక్క సామాజిక వర్గానికే న్యాయం జరిగింది తప్ప 58 కులాలకు న్యాయం జరగలేదు. మీరెందుకు ఈ 58 కులాల తరపున ఇప్పటి వరకు మాట్లాడలేదు? గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 కులాలకు 1% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలకు
మాకు 5% రిజర్వేషన్ 22వ రోస్టర్. కాంగ్రెస్ మోహదాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. మల్లాపూర్లో బాకీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజలకు లక్షలాది రూపాయల బాకీ పడిందని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి పోయి మా కాన్స్టిట్యున్సీ సంబంధించిన మొత్తం కూడా మా అందరు కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి ఈ బాకీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ రకంగా మాకు కాంగ్రెస్ పార్టీ ఫ్రాడ్ చేసింది అనేది ఎలక్షన్స్ బిఫోర్ ఏ రకంగా చెప్పినారు, ఎలక్షన్ తర్వాత ఏ రకంగా చేస్తారు అనే దాని మీద మేము స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ల అప్పుడు 10 ఏళ్ల కంటే బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఉండే 14 కంటే బిఫోర్, దాని తర్వాత ఈ 10 ఏళ్ళు 23 దాకా ఏ రకంగా ఉండే అంటే ఆ 10 ఇయర్స్ ఎంత బాగుండే అనేది మేము ఆ రోజులలో చెప్పడం జరిగింది. అయినా జనాలు అంటే మా పార్టీని ఓడగొట్టడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ మీద నమ్మకంతో ఫుల్ఫిల్ చేస్తారనుకున్నారు, కానీ ఏది కూడా చేయలేదు. ఈ రోజు దాకా 2 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటికీ ఒక్క ఇటుకే కూడా పెట్టలేదు. కాబట్టి ఈ బాకీ కార్డులతోటి ద్వారా మేమందరం కూడా జనాలకు అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి సాబ్ అనేది వాళ్ళు ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేస్తలేరు. కాబట్టి దాని గురించి అన్నీ కూడా చదివి మళ్ళీ ఓటర్స్ అందరూ కూడా మా వైపు తిరగాలనే ఉద్దేశంతో ప్లస్ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అందరం కూడా ఇంకా ముంగట ఏ ప్రొటెస్ట్లు కానీ పార్టీ పిలుపులు ఏది ఇస్తే ఆ పని చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా కూడా ఒక్కటి అమల్లోకి రాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపన్యాసాలకే వాళ్ళు అంకితం అయిపోయారు. కానీ కనీసము పేద కుటుంబాలు ఉన్నాయి, తులం బంగారం ఇస్తాము, వాళ్ళకు కళ్యాణ లక్ష్మిలకు ఇస్తాము, అది ఇది అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక పేద కుటుంబానికి కూడా అందజేయాలి అన్నది ఈ సందర్భంగా మేము నిరసన ఈ కార్డులు పంచుకుంటూ పబ్లిక్లో ముందుకు వచ్చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా మేము సేకరిస్తాను కూడా మేము ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టిన మా ఎమ్మెల్యే గారి బండారి లక్ష్మారెడ్డి, మాకు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తరఫు నుంచి మేము అందరం కార్యకర్తలు మేము ఏకమయ్యి వివిధ పక్కన ఉన్న కార్పొరేటర్లు కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలపడం జరుగుతున్నది. అందరము ఏకమై మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించిన దాకా ఎక్కడికక్కడ ఎండగట్టేసి వాళ్ళని మాత్రం పబ్లిక్లో తిరగనీయకుండా రేపు ముందు చేయాలని మనం అందరం కంకణం కట్టుకొని ముందంజన పోదామని మన అందరి ఐక్యమత్యం చాటాలని రేపు కార్యక్రమాలు చేపట్టేటివన్నీ మాత్రం ఐక్యపూర్వకంగా ఉండాలి. అటువంటి మనం కంపల్సరీ ముందడి వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరుకుంటాం. ఈ అందరి మహిళల సాక్షిగా మనం అందరము ప్రతి ఒక్కరము కష్టపడి కాంగ్రెస్ గద్దె దిగిన దాకా మాత్రం అన్ని వాళ్ళు చేసిన హామీలన్నీ ఊటకం అని కూడా చెప్పేసి ముందుకు పోవాలని ఈ ప్రచారంలో మొత్తం అందరికీ తెలియజేయాలి పబ్లిక్ అని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పటిదాకా కూడా ఒక్కటి అమల్లోకి రాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపన్యాసాలకే వాళ్ళు అంకితం అయిపోయారు. కానీ కనీసము పేద కుటుంబాలు ఉన్నాయి, తులం బంగారం ఇస్తాము, వాళ్ళకు కళ్యాణ లక్ష్మిలకు ఇస్తాము, అది ఇది అని చెప్పేసి వరంగల్ నగరంలోని కాకతీయ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి PMSSYలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 6 నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి K. యాదవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు KMC ఆవరణలో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు K. యాదవ్ నాయక్, A. సుధాకర్, పసియుద్దీన్, భూపాల్, కవిత, ప్రకాష్, శోభ, సంధ్య, కోమల, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ్ నాయక్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. కాకతీయ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ ఆసుపత్రి శాశ్వతంగా ఉన్న ఇందులో పనిచేసే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా నియమించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారు. ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా గత 6 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ వేతనాల మీద ఉద్యోగులందరూ విడివిడిగా అధికారులందరినీ కలిసి రిప్రజెంటేషన్ చేసిన పరిస్థితి ఉంది.
కానీ తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ సందర్భంగా కూడా అధికారులకు నిరసన తెలియజేసి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ రోజు కూడా జీతాలు వేయకపోవడం అనేది చాలా అన్యాయం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని చెప్తున్న క్రమంలో ఆ నాణ్యమైన ఉచిత వైద్యం అందించే దాంట్లో ప్రధానంగా పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. 6 నెలలుగా వేతనాలు లేకపోతే కుటుంబాలు గడవడం ఎట్లా అని చెప్పి ఈ సందర్భంగా అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ఆసుపత్రిలో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఓటీ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర అనేక క్యాడర్లో సిబ్బంది గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళను ఒకవైపు రెగ్యులర్ చేయకపోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ శ్రమను దోచుకుంటూ మోసం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఈ 6 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఇందులో పనిచేసిన ఉద్యోగులతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CIT ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన పోరాటాలు చేస్తాం. అదే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ న్యూఢిల్లీ. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. అడ్లూరితో వివాదంపై పొన్నం ప్రభాకర్ స్పందన. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.